So hi everyone, this is Nagu from MNN Multimedia. Please subscribe my channel and hit the bell icon for more updates. సో ఈరోజు క్లాస్ ఏంటంటే మనం మాయాలో ఒక ఇయర్ని ఎలా చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ ఎ రెఫరెన్స్ ఆఫ్ దిస్. సో దిస్ ఈస్ ద రెఫరెన్స్ ఇమేజ్ విచ్ ఐఎమ్ టేకింగ్. లెట్ వి మూవ్ ఆన్ టు మాయా. సో ఫస్ట్ నేను మాయా తీసుకోగానే ఫస్ట్ నేను చేయాల్సిన వర్క్ ఏంటంటే పాలీ మోడలింగ్ అనే దాంట్లోకి వెళ్ళి ఒక ప్లెయిన్ సర్ఫేస్ తీసుకుంటాను. ప్లెయిన్ తీసుకున్న తర్వాత ఐల్ జస్ట్ స్కేల్ ఆఫ్ దిస్ వన్. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఆబ్వియస్లీ మనకి ఇన్పుట్స్ అనేది చూపిస్తుంది పాలీ ప్లెయిన్లో. సో ఇన్పుట్స్ అనేది ఏంటంటే ఆబ్వియస్లీ దానికి సంబంధించిన డివిజన్స్ అన్నీ కూడా మీరు హైట్ రిలేటెడ్ విత్ రిలేటెడ్ అవన్నీ కూడా మీరు నేను 1 పెట్టేస్తున్నాను బేసిక్ పాలీలో. సో దీన్ని నేను లిఫ్ట్ చేసి రొటేషన్ ఇన్ ద యాక్సిస్ ఆఫ్ -90లో పెట్టుకుంటాను. సో -90లో పెట్టుకోవడం వల్ల ప్లెయిన్ ఏంటంటే నాకు స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది. సో తీసుకున్న తర్వాత ఐల్ జస్ట్ అప్లై ఎ న్యూ మెటీరియల్. అంటే మీరు జనరల్గా ఆబ్జెక్ట్ మీద రైట్ క్లిక్ చేస్తే విల్ గెట్ అసైన్ న్యూ మెటీరియల్. సో అసైన్ న్యూ మెటీరియల్ తీసుకున్న తర్వాత మనం గో టు ది ఆప్షన్ కాల్డ్ ల్యాంబర్ట్లో నేను ఏం చేస్తానంటే వెన్ యూ గో ఫర్ రెండరింగ్ ఆప్షన్, జనరల్గా మీరు అప్లై చేసిన మెటీరియల్ని ఎప్పుడైనా సరే చూసుకోవాలంటే యూ హ్యావ్ దిస్ ఐకాన్. దిస్ ఇస్ యాక్చువల్లీ మీరు ఏదైతే మెటీరియల్ అప్లై చేస్తారో ఆ మెటీరియల్ని మీరు వ్యూ చేయాలనుకుంటే క్లిక్ చేయగానే మీరు అప్లై చేసిన మెటీరియల్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో పర్టికులర్గా ఇక్కడ ల్యాంబర్ట్ 2 అని ఉంది కదా, అక్కడ నేను ఏం చేస్తాను అంటే ఐ జస్ట్ కీప్ ఎ నేమ్ ఇయర్. ఫైల్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది ఫోల్డర్. సో ఎక్కడైతే మనం ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకున్నా ఆ ఇమేజ్ని మనం డైరెక్ట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇంపోర్ట్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఈజ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. సో దానికి సింపుల్ వే ఏంటంటే ఫేస్ని సెలెక్ట్ చేసి గో టు ది సైడ్ వ్యూ, ప్లస్ 6. సైడ్ వ్యూకి వెళ్ళిన తర్వాత యూవీలో నేను ఏం చేస్తాను అంటే ఐల్ జస్ట్ గో ఫర్ ప్లేనర్ మ్యాపింగ్. సో ప్లేనర్ మ్యాపింగ్లో ఏంటంటే మీరు యూవీడబ్ల్యూ మ్యాప్ ద్వారా ఏంటంటే మీరు ఈ స్కేలర్ ద్వారా మీరు ఎన్నిసార్లు అయినా రిపీట్ చేసుకోవచ్చు. నార్మల్ ఒక ఇయర్ షేప్కి వచ్చేటట్టుగా నేను పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత దట్స్ ఇట్. సో ఐ విల్ గో ఫర్ కంట్రోల్ ఏ అగైన్. సో కామన్గా నాకు ఇక్కడ డిస్ప్లేలో ఏంటంటే నాకు ఒక లేయర్ బాక్స్ ఉంటుంది. జనరల్గా మనకి ఫోటోషాప్లో ఎలా అయితే లేయర్ బాక్స్ ఉంటుందో సేమ్ అలాగే మనకి ఇక్కడ లేయర్ బాక్స్ ఉంటుంది. సో ఈ లేయర్ బాక్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ యాడ్ లేయర్ బాక్స్ చేసుకోవచ్చు. సో ఒక లేయర్ని నేను ఎప్పుడైతే తీసుకున్నానో ఆబ్జెక్ట్ని నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకుని ఉండి లేయర్ మీదకి రైట్ క్లిక్ చేస్తే యాడ్ సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో అది పెట్టుకోండి అన్సెలెక్ట్లెస్. అంటే నేను సపోజ్ ఆర్ అనే దాంట్లో పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇది ఫ్రీజ్ అయిపోతుంది ఇమేజ్. సో మీరు ఇన్ కేస్ డ్రాగ్ చేసి ఏదైనా గబుక్కుని సెలెక్ట్ అవుతుందన్న భయం ఉంటే కనుక మీరు ఈ ఆర్ అనే సింబల్లో పెట్టుకోవచ్చు. సో ఈ ఆర్ అనే సింబల్ ఏమవుతుందంటే కంప్లీట్గా మీకు లేయర్ని అన్సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ కింద పెట్టేస్తుంది. సో లాక్ అయిపోతుంది లేయర్. సో ఎప్పుడైతే నేను ఈ ఆర్ అని మళ్ళీ క్లిక్ చేస్తానో సో ఆటోమేటిక్గా నాకు అది అన్సెలెక్టెడ్ ఆబ్జెక్ట్ కింద అయిపోతుంది. సో ఈ కాంట్ ఈవెన్ సెలెక్ట్ దట్ ఆబ్జెక్ట్. సో ఇలా పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే దీని ముందు మనం ఒక ఏదైనా ప్లెయిన్ తీసుకుని ఏదైనా మోడల్ చేస్తున్నప్పుడు బై మిస్టేక్ మనం పాలీలోకి వెళ్ళిన వర్టెక్స్లోకి వెళ్ళిన బ్యాక్ సైడ్ ఇమేజ్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి జస్ట్ మనం ఒక లాక్ మోడ్ లాగా లేయర్ని యాడ్ చేసేసుకుని లాక్ చేసేసుకుంటే ఇట్ ఈస్ సేఫ్ టు మనకి ఏదైనా మోడల్ ఎదురుగా చేస్తున్నప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో జస్ట్ అలా ఆఫ్ ది గ్రిడ్. సో అగైన్ ఐ విల్ టేక్ ఏ ప్లెయిన్. సో ప్లెయిన్కి వచ్చేసరికి నేను కంప్లీట్గా ప్రీవియస్గా చేసినట్టే 1 అని పెట్టేస్తాను. సో ఈ ప్లెయిన్కి నేను ఏం చేస్తాను అంటే ఐ అసైన్ ఎ న్యూ మెటీరియల్. సో న్యూ మెటీరియల్లో నేను ఏం తీసుకుంటానంటే ఐ విల్ టేక్ ఎ బ్లెండ్. సో ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్టు రెండరింగ్లో యూ హ్యావ్ దిస్ ఆప్షన్ ఫర్ మెటీరియల్ యాట్రిబ్యూట్స్లోకి. సో పర్టికులర్ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్గా యూ కెన్ జస్ట్ చేంజ్ అ లిటిల్ బిట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఐ విల్ జస్ట్ రొటేట్ ఇట్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. ప్రీవియస్గా నేను ప్లెయిన్కి ఏదైతే చేశానో సేమ్ అదే ప్రాసెస్ దీనికి కూడా అప్లై చేశాను. సో ఇప్పుడు మెటీరియల్లోకి వెళ్ళి ట్రాన్స్పరెన్సీ అనేది నేను కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటా. సో ఆబ్జెక్ట్ మోడ్. సో ఇక్కడ నేను పర్టికులర్గా ఫేస్ చేసి పెడతాను. సో ఇప్పుడు ఈ ప్లెయిన్ తీసుకున్న తర్వాత ఈ ప్లెయిన్ నేను ఏం చేస్తానంటే ఐ జస్ట్ రొటేట్ టు దిస్ డైరెక్షన్. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను దీన్ని ఎగ్జాక్ట్గా ఆ ఇయర్ ఎక్కడైతే ఫస్ట్ ఈ అవుట్ షేప్ అనేది వస్తుందో ఆ ఏరియాలో నేను ఇలా సెట్ చేసుకుంటా. సో చేసుకున్న తర్వాత ఐ గో ఫర్ ది ఎడ్జ్, ఐ మేక్ ది ఎక్స్ట్రూడ్ అండ్ ఐ ప్లేస్ ఇట్ హియర్ ఇన్ దిస్ కార్నర్ అండ్ గో టు ది vertex and again go to the edge and extrude. పర్టికులర్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను అండ్ ఎడ్జ్. ఆల్రెడీ నేను ఎక్స్ట్రూడ్ అనే షిఫ్ట్ పట్టుకుని ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఎడ్జ్ అని కొడుతున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ రిపీటెడ్గా నేను చేసుకోవాలనుకుంటే జీ అని ప్రెస్ చేయొచ్చు. సో ప్రీవియస్గా నేను వాడిన ఏదైనా సరే ఆప్షన్ ఏదైతే ఉంటుందో
దాన్ని నేను రిపీటెడ్గా యూస్ చేసుకోవడానికి G అనేది ప్రెస్ చేయొచ్చు నేను. సో ఇన్ దిస్ వే ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ దిస్. సో అగైన్ ఎడ్జ్కి వెళ్ళండి, అగైన్ ప్రెస్ G and go for move tool, and again use particular this shape. So again edge and extrude, so place it here and edge and press G and go to this part and make it straight here. సో మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఇయర్ డైరెక్షన్ ఎటైతే ఉందో దాని తగ్గట్టుగా మనం ఈ ఫేసెస్ని అడ్జస్ట్ చేయాలి. సో go to the edge. If you want, you can just directly pull the edge completely till this end. ఈ పర్టికులర్ ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోవచ్చు. చేసుకుని నేను జస్ట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఇలా పెట్టేస్తాను. అండ్ ఐ విల్ యాడ్ సమ్ ఎడ్జెస్ ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ ద్వారా. ఐ విల్ యాడ్ సమ్ 1 and here 1 and here 1 and here 1. సో అట్ ఎ టైం మనం అంటే కొద్ది క్విక్గా ఫినిష్ చేసుకోవడానికి మనం ఈ విధంగా కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ మోడలింగ్ చేసేప్పుడు ఎప్పుడు కూడా మీరు కంప్లీట్ రౌండ్ షేప్ వచ్చేయాలని ఎక్కువ లూప్స్ పెట్టడం మాత్రం ప్రిఫర్ చేయొద్దు. తక్కువ లూప్స్తోనే ఫినిష్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మీకు ఇయర్ మోడల్ పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే కనుక యూ షుడ్ మెయింటైన్ సమ్ డిఫరెన్స్, అంటే కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని లూప్స్ క్రియేట్ చేసుకుంటే మీకు మంచిది. సో గోయింగ్ డౌన్ హియర్, గో టు ది ఎడ్జ్. సో ఇక్కడ వర్టిసెస్ని కూడా కొద్దిగా షేప్ చేసుకోండి ఇన్ దిస్ వే and go to the edge and press extrude and pull it up to here and go to the vertex and make this little bit smaller and edge, extrude, again take this up to here, just place it here and edge, extrude. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక సింగిల్ లూప్ పెడుతున్నాను, బట్ ఒక సింగిల్ ఫేస్కి నేను మళ్ళీ ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ ద్వారా నేను ఎడ్జ్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ గో టు ది వర్టెక్స్ అండ్ గో టు ది ఎడ్జ్ అండ్ ఎక్స్ట్రూడ్ ఇట్ అండ్ పుల్ ఇట్ ఆఫ్ అండ్ ఫినిష్ ఇట్ హియర్. సో ఇప్పుడు మీకు కొంతవరకు ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఫినిష్ అయింది. నెక్స్ట్ గో టు దిస్ ఎడ్జ్ అండ్ ఎక్స్ట్రూడ్ దిస్ పార్ట్ అండ్ మేక్ ష్యూర్ దట్ దిస్ ఎడ్జ్ ఇస్ ఇన్ దిస్ వే. సో డోంట్ గో ఫర్ మోర్ మరీ లో మెష్ ప్రిఫర్ చేయకండి, కొద్దిగా మెష్ మినిమం యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇలాగా. అండ్ అగైన్ ప్రెస్ G అండ్ హియర్ ఇట్ ఇస్ అండ్ గో ఫర్ వర్టిసెస్. సో ఇంతవరకు అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ మిడ్లో కొంత షేప్ వరకు మనం బిల్డ్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ మెషెస్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఈ మెష్ని నేను ఏం చేస్తాను అంటే కంప్లీట్గా తీసుకొచ్చి ఈ పర్టికులర్ ఏరియా మెష్కి నేను పర్టికులర్ కనెక్ట్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఐ విల్ జస్ట్ గో ఫర్ బ్రిడ్జ్. సో ఐ విల్ గివ్ 1 అండ్ బ్రిడ్జ్ ఇట్. సో ఇక్కడ నేను వర్టిసెస్ని నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాను దీని షేప్ తగ్గట్టు ఇలాగా ఇన్ దిస్ వే. సో లేటర్ ఆల్ అగైన్ ద సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఐ విల్ జస్ట్ గో ఫర్ బ్రిడ్జ్. ఐ విల్ యాడ్ సమ్ 2 లూప్స్ హియర్. సో నేను 2 పెట్టుకుంటున్నాను అండ్ అప్లై. సో ఎందుకంటే నాకు ఈ ఎడ్జెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి సో నేను వర్టిసెస్ సెలెక్ట్ చేసుకుని ఐ విల్ గో ఫర్ మర్జ్ వర్టెక్స్. సో సెలెక్టింగ్ బోత్ వర్టెక్స్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్. లెట్ మీ క్లోజ్ దిస్. సో మర్జ్ వర్టెక్స్లో మనకి మర్జ్ వర్టెక్స్ టు సెంటర్ అండ్ మర్జ్ వర్టిసెస్ అండ్ టార్గెట్ వెల్డ్ అని కూడా 3 ఆప్షన్స్ ఉంటాయి. మర్జ్ వర్టిసెస్ అనేది ఏంటంటే బేసిక్గా 2 వర్టిసెస్ని ఎగ్జాక్ట్ సెంటర్ ప్లేస్ తీసుకొచ్చి మర్జ్ చేసుకుంటుంది. అండ్ ఇఫ్ యూ గో ఫర్ టార్గెట్ వెల్డ్ యూ కెన్ సెలెక్ట్ దిస్ అండ్ ఆటోమేటిక్గా మీకు వెల్డ్ అయిపోతుంది. అంటే ఒక వర్టెక్స్ నుంచి ఒక వర్టెక్స్ని మనం పాయింట్ చేసి చూపిస్తే ఆటోమేటిక్గా అది వెళ్ళి టార్గెట్ అవుతుంది, వెల్డ్ అవుతుంది. సో అలా కూడా మనం పర్టికులర్గా మర్జ్ ఆన్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఐ విల్ జస్ట్ టేక్ దిస్ షేప్ హియర్ ఇన్ దిస్ వే. సో ఇది కొద్దిగా ఇన్సైడ్కి వెళ్తుంది కాబట్టి హియర్ ఐ విల్ జస్ట్ పుల్ దిస్ షేప్ అవుట్ అండ్ అగైన్ ద సేమ్ ప్రాసెస్ విల్ బీ హియర్ టు దిస్ ఎడ్జ్ అండ్ దిస్ ఎడ్జ్. ఐ విల్ జస్ట్ బ్రిడ్జ్ ఇట్ and vertices, you can select both vertices and you can go for merge vertex or target weld కూడా చేసుకోవచ్చు. It's more easier to do. And go to the vertex point, make this a little bit nearby. సో ఈ ఇయర్ షేప్ అనేది మీరు ఎప్పుడైతే ముందే
ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు బిల్డ్ చేసేసుకుంటారో మీకు అది కొద్దిగా ఈజీ అవుతుంది. సో అగైన్ గోయింగ్ హియర్ I'll select this edge and this edge and bridge. సో ఇక్కడ బ్రిడ్జ్ వచ్చేసరికి ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఏదైతే ఉందో వర్టెక్స్ని ఈ నియర్ బైలో ఉన్న వర్టెక్స్తో మర్జ్ వర్టెక్స్ చేస్తున్నాను ఇన్ దిస్ వే, అండ్ దిస్ బోత్ క్యాన్ కమ్ హియర్ అండ్ బోత్ క్యాన్ బి మర్జ్డ్ అండ్ దిస్ క్యాన్ బి డన్ హియర్. సో ఇలా నేను కొంతవరకు ఒక బేసిక్ ఫస్ట్ స్టెప్ వరకు నేను చేసుకున్నాను. అగైన్ ఇఫ్ యూ గో హియర్ and here and go for the bridge and vertices తో ఈ verticesని తీసుకొచ్చి నేను దీనికి merge vertex. So I'll pull it up, select this both and merge vertex. సో మీరు ఇయర్ చేసేటప్పుడే ఆల్మోస్ట్ దాని షేప్ చాలా వరకు మీరు బిల్డ్ చేసేసుకుంటే ఇట్ విల్ బి మోర్ ఈజియర్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నాకేంటంటే ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ కంటే మల్టీ కట్ టూల్ అని ఒకటి ఉంటుంది. సో ఆ కట్ టూల్తో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి నాకు పర్టికులర్గా ఇక్కడికి ఐ వాంట్ వన్ లూప్, సో విచ్ క్యాన్ గివ్ దిస్ సపరేట్ డెప్త్ ఫర్ మీ. సో ఈ డెప్త్ అనేది నాకు విడిగా నాకు కన్ఫర్మ్ అవుతుంది. అంటే నేను ఇక్కడ ఇది చేసుకోవడానికి ఈ పర్టికులర్గా ఇక్కడ ఈ ప్రాసెస్ అంటే ఈ పర్టికులర్ ఫ్లోని నేను కంటిన్యూటీ చేయడానికి నేను ఒక లూప్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. యా ఫైన్. సో లేటర్ ఆల్ ఈ ఏరియాకి వచ్చేసరికి వి డూ ద సేమ్ థింగ్. ఇక్కడ ఫేసెస్ని తీసుకొచ్చి నేను ఈ పర్టికులర్ ఏరియాలో అంటే ఈ ఏరియాలో ఎక్కడైతే ఉందో నేను ఈ వర్టెక్స్ని నేను ఇక్కడ లిటిల్ బిట్ అప్ ఫేస్కి పుష్ చేస్తాను. సో గోయింగ్ టు దిస్ ఎడ్జ్ అండ్ దిస్ ఎడ్జ్ ఐ విల్ జస్ట్ బ్రిడ్జ్ ఇట్ ఆఫ్. సో వర్టెసెస్తో ఈ రెండింటిని సెలెక్ట్ చేసి మర్జ్ వర్టెక్స్ అండ్ మర్జ్ వర్టెక్స్. సో ఈ విధంగా నేను మర్జ్ చేసేసుకున్నాను. సో వర్టెక్స్తో నేను ఏం చేస్తానంటే కొద్దిగా ఐ విల్ జస్ట్ పుష్ ఇట్ అప్ అ లిటిల్ బిట్. సో లేటర్ ఆల్ గోయింగ్ టు దిస్ ఎడ్జ్ ఈ పర్టికులర్ ఫేసెస్ నేను ఏం చేస్తా, ఐల్ జస్ట్ గో ఫర్ బ్రిడ్జ్ అగైన్. సో లేటర్ ఆల్ గో టు దిస్ ఎడ్జ్ అండ్ దిస్ ఎడ్జ్, యూ కెన్ జస్ట్ గో ఫర్ బ్రిడ్జ్ అండ్ లేటర్ ఆల్ అగైన్ దీస్ బోత్ ఫర్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఈ రెండింటిని కూడా నేను కంప్లీట్గా మర్జ్ వర్టెక్స్ షిఫ్ట్ పట్టుకుని మీరు రైట్ క్లిక్ చేస్తే మర్జ్ వర్టెక్స్ అనేది చూపిస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా ఫినిష్ చేసేసుకోవచ్చు. సో ఇలా చేసిన తర్వాత వాట్ ఐ డూ హియర్, నాకున్న ఇయర్ బట్టి నాకున్న షేప్ బట్టి నేను ఏం చేస్తా, ఐ జస్ట్ ఆ షేప్లో నేను మోల్డ్ చేసుకుంటాను దీన్ని. సో ఇన్ దిస్ వే యాక్యురేటెడ్గా నాకు సిమిలర్ షేప్ కనపడేటట్టుగా నేను మోల్డ్ చేసుకుంటున్నా. సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన మెథడ్ ఏంటంటే యూ షుడ్ సెలెక్ట్ దిస్ పర్టికులర్ ఫేసెస్ని మొత్తం సెలెక్ట్ చేయండి. ఎక్కడైతే నాకు హైట్ గ్రో అవుతుందో ఆ ఫేసెస్ అన్నీ కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఒక అవుటర్ లైన్ ఉన్న ఫేసెస్ వరకు సెలెక్ట్ చేసి నేను దాన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుంటాను టు అవుట్ సైడ్. అవుటర్ లైన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఎంటైర్ అవుటర్ లైన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఐల్ గో ఫర్ ఎంటైర్ అవుటర్ లైన్ అండ్ ఎక్స్ట్రూడ్. సో బై సెలెక్టింగ్ దిస్ ఎంటైర్ ఎడ్జ్ ఐల్ జస్ట్ స్కేల్ ఇట్ ఆఫ్ టు అవుట్ సైడ్. సో ఇప్పుడు మనం ట్రాన్స్పరెన్సీ తగ్గించి ఇఫ్ యూ ప్రెస్ 3, సో ఆబ్వియస్లీ మీకు కొంతవరకు ఒక బేసిక్ స్ట్రక్చర్ షేప్ వచ్చింది. ఏ ఏరియాలో అయితే మీరు ఎక్స్ట్రూడ్ చేశారో ఆ ఫేసెస్ నేను కొద్దిగా లోపల పుష్ చేసుకుంటా. సో ఐల్ జస్ట్ పుష్ ఇట్ ఇన్సైడ్. సో ఎప్పుడు కూడా మనకి ఎడ్జెస్ దగ్గర ఉన్న ఫేసెస్ వచ్చి ఏంటంటే మనకి ఎక్స్ట్రూడ్ చేసిన ఫేసెస్ నేను ఎడ్జ్లోకి తీసుకెళ్ళి కంప్లీట్ ఇలా డౌన్ పుష్ చేస్తా. సో దిస్ ఎక్స్ట్రూడ్ చేసిన ఈ ఎడ్జ్ నేను ఏం చేస్తా, ఐల్ కంప్లీట్లీ పుష్ ఇట్ టు డౌనర్ సైడ్. సో నాకు ఒకసారి అక్కడ గ్రో అయినట్టు ఉండకూడదు, స్లోగా అది. సో ఈవెన్ దిస్ ఏరియా ద సేమ్ థింగ్. వెన్ ఐ ప్రెస్ 3 నాకేంటంటే అది ఒక సైడ్ నుంచి ఇలా గ్రో అయినట్టుగా రావాలి. ఫ్రమ్ ది ఫ్లష్ ఇన్సైడ్ ఫ్లష్ నుంచి గ్రో అయినట్టు రావాలి ఇన్ దిస్ వే. సో లేటర్ ఆల్ ఇది చేసిన తర్వాత ఐల్ గో ఫర్ ది ఆబ్జెక్ట్ మోడ్ అండ్ ఐల్ గో ఫర్ ది మెటీరియల్. ఐల్ జస్ట్ ఇంక్రీజ్ ది ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ ఫేసెస్ నాకు ఇన్సైడ్కి పుష్ అవ్వాలి. అంటే ఇయర్ ఇన్సైడ్కి వెళ్ళే ఫేసెస్ సెలెక్ట్ చేసుకుని నేను ఎక్స్ట్రూడ్ ప్రెస్ చేసి ఐల్ గో ఇన్సైడ్ క్రాస్ and make it scale smaller and push it aside and go into this material, and if I press 3, so you can feel that ear shape here.
సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇన్సైడ్ పుష్ చేశానో ఇప్పుడు నాకు ఈ అప్పర్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో దిస్ ఫేసెస్ వీటికి నేను కొద్ది కంట్రోల్ ఇవ్వాలి కాబట్టి ఇన్సర్ట్ ఎడ్జ్ లూప్ అనే దాంట్లో నేను లోపల ఒక లూప్ క్రియేట్ చేస్తా విచ్ కెన్ హోల్డ్ ది ఎడ్జ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ ఎడ్జెస్ దగ్గర వర్టిసెస్తో వీటిలన్నిటిని కొద్దిగా బ్యాక్ సైడ్కి ఇలాగా అది జస్ట్ పుష్ ఇట్ ఆఫ్ అండ్ ఈ వర్టిసెస్ని కొద్దిగా బయటికి తీసుకురండి. జస్ట్ పుట్ దెమ్ అవుట్ సైడ్ అండ్ దిస్ వే. సో చేసిన తర్వాత when you press 3, so now you can feel the thickness of this edge here. సో ఇలా కొంతవరకు మనం ఇయర్ షేప్ని చేసాం. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మిడ్లో ఉన్న ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఫేసెస్ని వీటిలన్నిటిని కూడా నేను సెలెక్ట్ చేసుకుంటా. చేసి నేను ఏం చేస్తా ఎక్స్ట్రూడ్ ప్రెస్ చేసిన వెంటనే ఐల్ గెట్ దిస్ టు అవుట్ సైడ్. చేంజెస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రూడ్ ఏదైతే బయటికి లాగానో నేను ఇయర్ బయటికి ఈ ఏరియాస్ని నేను డౌనర్ పుష్ చేసుకుంటా ఫస్ట్ ఎప్పుడు కూడా. ఐల్ జస్ట్ పుష్ ఇట్ డౌన్. ఇక్కడున్న ఎడ్జెస్ నాకు ఎప్పుడు కూడా ఫ్లాటర్ మోడ్లోనే ఉంటాయి. అండ్ దిస్ వే. సో ఇఫ్ ఐ ప్రెస్ 3 నౌ, సో ఈ ఏరియా అంతా కూడా నాకు ఫ్లాట్ ఫీల్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏరియాస్ని కూడా నేను ఏం చేస్తాను అంటే స్లైట్గా నేను బయటికి పుష్ చేసుకుంటా. సో వర్టిసెస్ ఎప్పుడైతే మీకు కొద్దిగా దూరం ఉంటాయో సో ఆటోమేటిక్లీ విల్ ఫైండ్ దట్ ద ఎయిర్ ఈస్ గోయింగ్ లిటిల్ బిట్ సాఫ్టర్ ఫీల్ క్రియేట్ అవుతుంది. ఈ వర్టిసెస్ని మీరు ఎప్పుడైతే దూరం పెడతారో మరీ నియర్ బై ఉండే కొద్దీ మీకు షార్ప్ కట్స్ లాగా కనిపిస్తాయి. సో దట్ యూ షుడ్ నాట్ డూ హియర్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఈ రెండు ప్లేసెస్ చాలా నియర్ బై మ్యాచ్ అవుతాయి, అంటే సాఫ్టర్ ఫీల్ క్రియేట్ అవుతుంది. సో అందుకే నేను కంప్లీట్ ఇక్కడ పుష్ చేసేస్తున్నాను ఇన్సైడ్కి అండ్ ఐల్ జస్ట్ పుష్ ఇట్ ఇన్సైడ్ అండ్ దిస్ వన్ ఆల్సో అండ్ గో టు దిస్ సైడ్ and go to the vertices that's it. So if you press 3 now, so almost you get the ear shape here. So you can see now the ear is almost getting finished with these details. So if you see here ikkada naku koddiga mari sharp corner ga kanipistundi. So I'll just go for these vertices and I'll just push it inside. And even I can just pull them up a little bit and this edge can be up forward. ఈ edge కిందున్న edge నాకు ఎప్పుడు కూడా కొద్దిగా slide down and little bit forward and going to here ఈ ఎంటైర్ edge ఏదైతే ఉందో చుట్టూ ఉన్న ఎంటైర్ edge నేను సెలెక్ట్ చేసి ఇన్సైడ్కి స్కేల్ చేయొచ్చు. I'll push it inside this edge little bit. సో నేను దీనికి అవుట్ సైడ్ క్రియేట్ చేస్తాను అండ్ ప్రెస్ 3. సో లూప్స్ అంటే ఈ పర్టికులర్ వర్టిసెస్ని మీరు ఎప్పుడైతే బాగా దగ్గర పుష్ చేస్తుంటారో డిస్టెన్స్ క్రియేట్ అవుతుందో లూప్స్ దగ్గర సో మీకు స్మూత్ ఫినిష్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. గోయింగ్ టు దిస్ వర్టిసెస్ నేను ఈ ఎడ్జ్ని కంప్లీట్గా ఐ విల్ పుష్ ఇట్ బ్యాక్ and this edge can be common this way and this edge can be pushed outside. సో కొంతవరకు మనం ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇయర్ ఈ విధంగా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇచ్చే మెటీరియల్ కలర్ బట్టి కూడా మనకి స్పెక్యులర్స్ అన్నీ ఇచ్చేదాన్ని బట్టి మనకి ఇయర్ అనేది ఈ షేప్లో ఫామ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon for more updates. Thank you very much.